ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనలో ఉన్న యేసయ్యకి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని పాదం దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలను ధ్యానం చేయబోతున్నాం. ఇందులో నేటి మన అంశం ఏంటంటే రక్షణను నిర్లక్ష్యం చేసేవారికి హెచ్చరిక. ఈ అంశంలో మనము 3 సబ్బంశాలు చూస్తాం. మొదటి సబ్బంశం ఏంటంటే హెచ్చరికకు కారణము ఏమిటి. రెండో సబ్బంశం ఏంటంటే హెచ్చరికకు పాత నిబంధన పోలిక ఏమిటి. మూడో సబ్బంశం ఏంటంటే రక్షణను మీరితే శిక్ష ఎంత ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కొద్ది నిమిషాలు వాక్యమనే రొట్టె విరచి తండ్రి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఎబ్రీ పత్రికను ప్రారంభించాం. ప్రతి 3వ ఆదివారం వచనము వెంబడి వచనాలు ధ్యానం చేస్తున్నాం. ఓకే, 2వ అధ్యాయంలో 4 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయే అంశంలో ఈ 4 వచనాలలో ప్రతి వచనములో ప్రతి పదాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఓకేనా? చదువమ్మా. మొదటి వచనం. కావున మనము వినిన సంగతులను చాలు. పాయింట్ 1, మనము వినిన సంగతులు. ఇంకొక మాట ముందు చెప్పండి. కావున అంటే దేర్ఫోర్, కాబట్టి, కావున, అందుచేత, అందువలన. ఈ పదాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? అంతకుముందు చెప్పిన విషయాలు ఇక్కడ యాడ్ అవుతున్నాయి అని అర్థం. ఓకేనా? కావున. మళ్ళీ ప్రశ్న, వినిన సంగతులు ఏమిటి? పాయింట్ 1, వినిన సంగతులు ఏమిటి? ఏమండి, 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం 14వ వచనం వరకు ఏం చెప్పాడు రచయిత ఎబ్రీ క్రైస్తవులకు? బాబు, యేసుక్రీస్తు ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు, ఇంకా యేసుక్రీస్తు దేవదూతల కన్నా శ్రేష్ఠుడు. కాబట్టి ఎబ్రీ క్రైస్తవులు యేసు ప్రభుని నమ్మి ఏమయ్యారు? వాళ్ళు యేసు ప్రభువుని విడిచిపెట్టి వెనకకు వెళ్ళిపోయారు. ఆ వెనకకు వెళ్ళిపోయిన వాళ్ళతో చెప్తున్నాడు ఏమని? మీరు వినిన సంగతులు. యేసు ప్రభు గురించి విన్నారు. యేసు ప్రభు ఎలాంటి వాడో విన్నారు. ప్రవక్తలకు యేసు ప్రభువుకు వ్యత్యాసం ఏంటో విన్నారు. ఏమండి, దేవదూతలకు యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఏంటో విన్నారు. మరి ప్రవక్తలు యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఏంటనంటే, ప్రవక్తలు ఆ దినాలలో, అర్థమైందా, నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఆ దేవుడు ఇప్పుడు నేరుగా దేవుని కుమారుడితో మాట్లాడుతున్నాడు. అంత మాత్రము కాదు, ప్రవక్తలు ఎవరు ఈ సృష్టిని కలుగు చేయలా, భూమిని కలుగు చేయలా, చంద్రుని కలుగు చేయలా, ఈ సృష్టిలో విశ్వాన్ని కలుగు చేయలా. కానీ యేసుక్రీస్తు ఈ సృష్టికి ఆయన సృష్టికర్త. కాబట్టి ప్రవక్తల గొప్పవారా? యేసుక్రీస్తు గొప్పవాడా? యేసుక్రీస్తు గొప్పవాడు. ఆ సంగతులు, మీరు వినిన ఆ సంగతులు. దేవదూతలు ఎవరు? సేవకులు. యేసుక్రీస్తు ఎవరు? సేవ అంటే ఆయన ఆజ్ఞ ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు. ఈయన ప్రభువు, ఈయన పరిపాలికుడు, ఈయన మెస్సయ్యా, ఈయన రాజు, ఈయన ఏలువాడు. ఎవరు గొప్ప? దేవదూతలు గొప్ప, లేకపోతే యేసు ప్రభు గొప్ప? యేసు ప్రభు గొప్ప. మరి మీరు ఎందుకు యేసు ప్రభు గురించి వినిన సంగతులను ఏమన్నాడు? కావున మనము
వినిన సంగతులు. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఏ ఆదివారం చర్చికి వచ్చినా లేదా ఏ మిడ్ వీక్లో చర్చికి వచ్చినా ఎవరి గురించి వింటామండి? యేసుక్రీస్తు గూర్చిన సంగతులే వింటాం. ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన కార్యములు, ఆయన చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు, ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, అవే కదండి వింటాము. కావున మీరు ఆ యేసు ప్రభు గురించి వినిన సంగతులు, 1 అధ్యాయం నుంచి 14 వరకు ఏమి విన్నారో ఆ సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు యేసు ప్రభు నమ్మిన రోజు నుండి ఈ రోజు వరకు ఏమి విన్నారో ఆ సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు. పాయింట్ 2 చదవమ్మా. మొదటి వచనంలో పాయింట్ 2, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా. నెంబర్ 3, వినిన సంగతులు విడిచి పెట్టారట. ఎందుకు వినిన సంగతులు ఎందుకు వాళ్ళు విడిచిపెట్టారు? యేసు ప్రభు గురించి విన్న తర్వాత, ఆ సువార్త విన్న తర్వాత మళ్ళీ యేసు ప్రభుని విడిచిపెట్టిన పరిస్థితి వచ్చింది హెబ్రీ క్రైస్తవులకు. రీజన్ ఏంటి, కారణం ఏంటి అని అంటే ధర్మశాస్త్రం. సింపుల్. ఏంటి ధర్మశాస్త్రం? మా ధర్మశాస్త్రము మాకు ఏమివ్వగలదు? మోక్షం. మా ధర్మశాస్త్రం మాకేమివ్వగలదు? రక్షణ. ధర్మశాస్త్రం మాకేమివ్వగలదు? దేవుని దగ్గరికి వెళ్ళే ప్రవేశం. ఇప్పుడు అర్థమైంది కదా? కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని విడవడానికి కారణం. మళ్ళీ ప్రశ్న, అసలు ఎందుకు విడవాల్సి వచ్చింది వీళ్ళు? శ్రమలు. యేసు ప్రభుని నమ్మినందుకు ఏమొచ్చాయండి హెబ్రీ క్రైస్తవులకు? శ్రమలు. ఇక్కడ కూర్చున్న మీలో ఎప్పుడైనా యేసు ప్రభుని విడిచిపెట్టే పరిస్థితి వచ్చిందంటే కారణం చెప్పండి? శ్రమలు. అది కులము కావచ్చు, ధనము కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకున్న వాళ్ళకి ఏమొస్తాయండి? హింసలు. శ్రమలు కాదు. హింస వేరు, శ్రమలు వేరు. శ్రమలు భరించేవి, హింసలు భరించలేనంత భరిస్తాం, కానీ భరించలేనంత అట్లాంటి ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇదన్నమాట కారణం. దేవుని బిడ్డలారా, మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనిషి ఎప్పుడు కూడా స్వనీతిని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళలేడు. ఓకే, ఇప్పుడు 3వ పాయింట్ నాన్న, అదే మొదటి వచనములో 3వ పాయింట్ చూద్దాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి జాగ్రత్త. వినిన సంగతుల విషయములో జాగ్రత్త అన్న పదం మీద ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా చెప్తాను. ఓకేనా? ఎబ్రీ పత్రిక 12:16. ఎబ్రీ పత్రిక 12:16. ఏసావు జాగ్రత్త తీసుకోనందున ఏం జరిగింది? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకున్నాడు. విన్నారు కదండి? తన జ్యేష్ఠత్వపు హక్కు విషయములో ఏమి కలిగి లేడు? జాగ్రత్త. ఓకే, అసలు జ్యేష్ఠత్వం అనేది ఇంతకు మీకు తెలుసా? జ్యేష్ఠత్వం అనే పదానికి అర్థం మీకు తెలుసా? చెప్తాను వినండి. జ్యేష్ఠత్వము అంటే అర్థం, ప్రతి జ్యేష్ఠుడ వంశవృక్షములో నుండి మెస్సయ్య వస్తాడని అర్థం. ఏమండి? ప్రతి జ్యేష్ఠుడ వంశవృక్షములో నుండి ఇప్పుడు నేనున్నానండి, నాకు మొదట ఎవరు పుడితే అతను ఏమవుతాడండి? జ్యేష్ఠుడు. అర్థమైందా? మళ్ళీ మా అబ్బాయికి ముందు ఎవరు పుడితే ఏమవుతారండి? జ్యేష్ఠుడు. అలా ఆ అబ్బాయికి మొదట ఎవరు పుడితే ఏమవుతారండి? అలా ఆ జ్యేష్ఠుడ వంశములో యేసుప్రభు వచ్చాడండి. ఇప్పుడు చూడండి, ఇద్దరిలో ఎవరు జ్యేష్ఠుడయ్యారు? ఇప్పుడు ఈయన పోగొట్టుకున్నందువల్ల యాకోబు మళ్ళీ కుమారులు ఎవరు జ్యేష్ఠుడయ్యాడు? ఇంకేం గుర్తుంటుంది అంటారా? యూదా. మళ్ళీ యూదాల నుండి ఎవరు జ్యేష్ఠుడయ్యారు? అట్లా మీకు అర్థమైంది కదా? ప్రతి వ్యక్తిలో నుంచి జ్యేష్ఠుడు వస్తాడండి. ఆ జ్యేష్ఠుడిలో నుంచి చివరిగా యేసుప్రభు వచ్చాడండి. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఆ విలువను అతను గుర్తించలేదు, లేదా ఆ విషయంలో అతను జాగ్రత్త పడలేదు. దేనికోసం అండి? ఒక్క పూట కూటి కోసం జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, మనము వినిన సంగతుల విషయంలో ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త. ఏంటండి ఆ వినిన సంగతులు? యేసయ్య పుట్టుక, యేసయ్య మరణము, యేసయ్య పునరుద్ధానము ద్వారా ఆయన యందు విశ్వాసము ఉంచుట ద్వారా కలిగే రక్షణ విషయంలో, ఆ సువార్త విషయంలో, మనం వింటున్న బోధ విషయంలో చెప్పండి ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త. ఓకే, 2వ వచనానికి వద్దామండి త్వరగా. 2వ వచనం పాప స్టార్ట్.
ఎందుకనగా దేవదూతల ద్వారా ఆగండి చూడండి. ఎందుకనగా దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ కలపాలి? ఎందుకనగా ఆ వచనాన్ని ఇది ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఏ వచనము? మొదటి వచనం ఏమంది? మనము వినిన సంగతులు అని కదా. ఇప్పుడు రెండో వచనం ఏమంటున్నాడు? చదవమ్మా. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము. ఇది పాయింట్ 1. రెండో వచనంలో దీంట్లో పాయింట్ 1, దేవదూతల ద్వారా. వింటున్నారా? యూదులకున్న ఒక ప్రగాఢమైన నమ్మకం అండి, ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా ఇవ్వబడింది. చదువు పాప. ద్వితీయోపదేశకాండం 33:2. యెహోవా సీనాయి నుండి వచ్చెను, శేయీరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన అంటే వచ్చెను. అర్థం దేవదూతలు. ఇంకా చెప్తాను. గలతీ 3:10 చదువు పాప. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది. మధ్యవర్తి అంటే ఎవరు తెలుసు కదా? మోషే. ఇంకెవరు ఉన్నారు అక్కడ? దేవదూతలు. ఓకే. సో యూదుల నమ్మకం చెప్పండి ఒకసారి. ధర్మశాస్త్రం ఎలా వచ్చింది? దేవదూతల ద్వారా వచ్చింది. చాలా జాగ్రత్తగా వినాలి, ఓకేనా? ఇప్పుడు మనం చదివిన రెండో వచనములో పాయింట్ 1 వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. దీనికి ఒక పేరు పెట్టాం. ఈ రెండో భాగానికి ఏమని పేరు పెట్టాం చెప్పండి? హెచ్చరిక. పాత నిబంధన పోలిక ఏమిటి? హెచ్చరికకు పాత నిబంధన పోలిక ఏమిటి? ఇప్పుడు చూడండి, హెచ్చరిక చేసి ఇప్పుడు ఆ హెచ్చరికకు విధేయులు కాకపోతే పనిష్మెంట్ ఎలా ఉంటుందో ధర్మశాస్త్రం ఏం చెప్తుందో వినండి అంటున్నాడు. మీకు అర్థమైంది ఇప్పుడు పాయింట్? ఇప్పుడు ఇక్కడ హెచ్చరిక ఎవరి గురించి? యేసుప్రభు గురించి హెచ్చరిక. మీరు యేసుప్రభు గురించి వినేమైపోయారు? వెనక్కి వెళ్ళిపోయారు. అయితే మీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఒక హెచ్చరిక చేసిన తర్వాత ఆ హెచ్చరికకు మీరు జాగ్రత్త చూపకపోతే, ఆ హెచ్చరికకు లోబడకపోతే, విధేయులు కాకపోతే అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుందో మీకు తెలుసా? అసలు ధర్మశాస్త్రాన్ని మీరు ఎలా నమ్ముతున్నారు? దేవదూతల ద్వారా వచ్చిందని నమ్ముతున్నారు. అయితే ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? 2 లైన్ చదువు పాప. 2వ వచనం 2వ లైన్. ప్రతి అతిక్రమమును. అది పాయింట్. ప్రతి అతిక్రమము. ధర్మశాస్త్రములో ఏదైనా ధర్మశాస్త్ర ప్రకారం అతిక్రమిస్తే ఏం జరుగుతుంది తెలుసు కదా? ధర్మశాస్త్రంలో రూల్స్. తెలియక చేసిన పాపానికి ఏముందండి? బలులు. తెలియచేసిన పాపానికి ఏముందండి? పాప చదువమ్మా. తెలియచేసిన పాపం సంఖ్యాకాండం 15:30-31. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి. విన్నారా? ఎవడైనను సాహసించి అంటే తెలిసి, ఎరిగి, అది తప్పని తెలిసి, అది చేయకూడదని తెలిసి అని అర్థం అండి. సాహసించి అంటే అర్థం. చదవమ్మా. ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. విన్నారా? గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును అంటే చావవలెను అని అర్థం. బాబోయ్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా పాప? సంఖ్యాకాండం 15:32-36 చదవమ్మా. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వ సమాజము నొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. విన్నారా? అయిపోయిలా. ఏం చేశాడండి? శనివారం రోజు ఏం చేశాడు? కట్టెలు ఏరితే చంపేస్తారండి. మీకు అర్థమైందా? కాంటెక్స్ట్ అర్థమైందా? సందర్భం అర్థమైందా? విశ్రాంతి దినం ఏం చేయకూడదు? అర్థమైందా పాయింట్? ఇప్పుడు కట్టెలు వేరడం పెద్ద పాపమా? వ్యభిచారం చేసినంత పాపమా? దొంగతనం చేసినంత పాపమా? ఒక మనిషిని పొడిచినంత పాపమా? ఏంటండి? ఏం చెప్తున్నాడు? ఓ ధర్మశాస్త్రం ఎరిగిన ఓ యూదా ప్రజలారా, ఓ ఎబ్రీ క్రైస్తవులారా, మీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడలవాడు చావవలెను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ధర్మశాస్త్రము గొప్పదా, యేసుక్రీస్తు గొప్పవాడా? ధర్మశాస్త్రం మీరితేనే మీకంత శిక్ష ఉంటే, యేసుక్రీస్తును గూర్చిన వినిన సంగతులు మీరితే ఇకెంత భయంకరమైన దైవ ఉగ్రత మీ మీదికి వస్తుంది.
ఓకే, పాయింట్ 2 అయిపోయిందండి. రెండో అంశం అయిపోయింది. ఫైనల్ థర్డ్ అంశానికి వస్తున్నాం. జాగ్రత్తగా వింటున్నారు కదూ. ఇప్పుడు 3-4 వచనాలు చూద్దామండి. 1-2 వచనాలు అయిపోయినాయి, 3-4 వచనాలు. ప్రతి పదాన్ని మీరు వింటున్నారు సుమా, చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, మూడో దానికి ఏమని పేరు పెట్టాం? మూడో అంశానికి హెచ్చరిక మీరితే శిక్ష ఎంత. చూద్దాం. 3వ వచనం స్టార్ట్. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము ఆగదాం. చేసి విన్నారా? ఇంత గొప్ప రక్షణ అంటే రక్షణను నిర్లక్ష్యం చేసే వారికి ఏముందటండి? శిక్ష. యేసు ప్రభు ఈ లోకానికి మానవుడుగా వచ్చి, మానవుడుగా జీవించి, మానవుడుగా చనిపోయి, ఆయన మళ్ళీ తిరిగి లేచిన విషయమే, ఆయన నందు విశ్వాసం ఉంచిన విషయమే ఈరోజు మనం చెప్పుకుంటుంది రక్షణ. ఏమండి? లేఖనముల ప్రకారం ఆయన పరిపూర్ణ మానవుడిగా జన్మించాడు. లేఖనం ప్రకారం పరిపూర్ణ మానవుడిగా జీవించి చనిపోయి 3వ దినమున లేచాడు. ఆ విషయాన్ని నమ్మడమే మన భాషలో ఏమని చెప్పుకుంటున్నామండి? రక్షణ. అంటే ఇక్కడ మనం చేయగలిగింది ఏముందండి? నమ్మడం. మనం చేయగలిగింది ఏముందండి? నమ్మడం. ఇప్పుడు చూడండి, ఈ నమ్మకము ఎప్పుడు మనలో ఉందో లేదో అని తెలియపరుస్తుంది. చెప్పండి త్వరగా. శ్రమ వచ్చినప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఎబ్రీ క్రైస్తవులకి ఏమొచ్చింది? శ్రమ. శ్రమ రాగానే యేసుప్రభుని ఏం చేశారు? వాళ్ళు ఎత్తిపెట్టారు. ఆలోచించండి ఒకసారి మీరు. ఇంత గొప్ప రక్షణ, ఈ పేరు ఎలా వచ్చిందండి అసలు? ఇంత గొప్ప రక్షణ. ఓకే పాప, 4వ వచనం స్టార్ట్. అట్టి రక్షణ అది ఇంత గొప్ప రక్షణ అనే పదాన్ని వివరిస్తున్నాడు ఇప్పుడు. అట్టి రక్షణ అంటే ఇంత గొప్ప రక్షణ ఎలా అయింది? పాయింట్ 1 చదవమ్మా. యేసుక్రీస్తు బోధించుట చేత ఆరంభమై. పాయింట్ 1 వినండి. ఈ రక్షణ, ఇంత గొప్ప రక్షణ ఎలా అయిందండి? సాక్షాత్తు ఎవరు బోధించారండి? దేని గురించి అండి? రక్షణ గురించి. సూపర్. రక్షణ గురించి ఆయనే బోధించాడు. అయితే ఇంత గొప్ప రక్షణని అది ఎలా నిరూపించబడిందో చూద్దాం. పాయింట్ 2 చదవమ్మా. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను. ఏ కార్యాలండి? యేసు ప్రభు చేశాడా సూచక్రియలు? త్వరగా చెప్పాలి. ఏం చేశాడు చెప్పండి? సముద్రం మీద నడిచాడా? నువ్వు నేను నడుస్తామా? బుడక్కను మునిగి సస్తాం కదా. కాబట్టి ఆయన ఎవరు? దేవుడు. ఇంకేం చేశాడండి? చనిపోయిన వాడిని లేపాడా? చనిపోయిన వాడిని లేపాడా? ప్రపంచంలో సైతానికి దొక్కడే చేతగాని అన్నీ వచ్చోడికి. అందుకే వాడు ఏం చేయలేక లాస్ట్కి 7 ఏళ్ల శ్రమలో ఆ యాక్షన్ కూడా చేయబోతున్నాడు మళ్ళీ వాడు. చచ్చినట్టు నటించి చావకుండానే అందరికీ చచ్చి బతికినట్టు ప్రచారం చేసుకుంటే ఇంక మొత్తం ప్రపంచం అంతా వాడిని వెంబడిస్తుంది. 7 ఏళ్ల శ్రమలో అది జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా చేతగానేది ఒక్కడే వాడికి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు సాక్షాత్తు ఆయన బోధించడము ద్వారా ఆరంభమైన ఇంత గొప్ప రక్షణ. 2 సూచక్రియలు, 3 మహత్కార్యం. 5 రొట్టెలండి. ఎంతమంది ఉన్నారు? 15,000 మంది. ఈ రక్షణను స్థిరపరుస్తున్నాడా లేదా? దీన్ని బట్టి ఇది వాస్తవం, ఈ రక్షణ వాస్తవం అని స్థిరపరుస్తున్నాడా లేదా? ఎన్నైనా ఎక్కడికి? 3, 4 చదువు పాప. నానా విధములైన అద్భుతముల చేతను. విన్నారా? నానా విధములైన 1, 2, 3. ఏమండి? శతాధిపతి ఏమన్నాడు చెప్పండి? అయ్యా, నా దాసుడికి బాగలేదు వాస్తవమే, కానీ నువ్వు నా దగ్గరికి రానక్కరలా. నాకు బాగా వినండి, నా కింద ఎవరున్నారు? దాసులు. వాళ్ళపై నాకేముంది? అధికారం. ఇది చేయమంటే చేస్తాడు, అది వద్దంటే ఆగిపోతాడు. నాకున్న అధికారానికి వాళ్ళు ఏమవ్వాలి? లోబడాలి. అట్లాగే రోగంపై నీకు అధికారం ఉంది. అక్కడి నుంచి నువ్వు ఆజ్ఞ ఇస్తే ఇక్కడున్న నా దాసుడు బాగైపోతాడు. అధికారం. సరే, ఆయన రక్షణను ఎలా స్థిరపరచుకుంటూ వచ్చాడు. లాస్ట్ మాట పాప, 5వ పాయింట్ చూడమ్మా. వివిధములైన పరిశుద్ధాత్మ వరములు. వాహ్,
పరిశుద్ధాత్మ వరములు. పరిశుద్ధాత్మ ఒక మనిషిలోనికి వచ్చినప్పుడు ప్రవచనం చెప్పాడండి. పరిశుద్ధాత్మ ఒక మనిషిలోనికి వచ్చినప్పుడు తన పాపాన్ని ఒప్పింపజేశాడండి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు త్రాగుడుకు బానిస్తైనాడు, అని త్రాగుడు మానేశాడండి. సినిమాకు బానిస్తైనాడు, అని సినిమా మానేశాడండి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు అక్ర సంబంధిని విడిచిపెట్టాడండి. బందిపోటు దొంగను మార్చిందండి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ కార్యములను బట్టి స్థిరపరచబడింది ఈరోజు మనం వింటున్న గొప్ప రక్షణ. ఇది వాస్తవమని. ఇంత గొప్ప రక్షణ ఏమండి నిర్లక్ష్యము చేస్తే ఎంత గొప్ప రక్షణ తెలుసండి. నువ్వు ఎంత ఘోర పాపివైనా నిన్ను రక్షించగల గొప్ప రక్షణ. ఏమండి ఇప్పుడు 3వ అంశం పేరు చెప్పండి. 3వ అంశం హెచ్చరిక, మీరితే శిక్ష. ఎంత చదువమ్మా? ఎంత? ఎబ్రి 10:26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన. ఆగండి. ఏందంట తీక్షణం అంటే? అస్సలు ఇంక ఫైనల్ అండి. ఇంక దానికి మించిన ఉగ్రత లేదు ఇక. ఇప్పుడు మీకు అర్థమేంటి చెప్తాను ఈజీగా. కాల్ కట్ చేశారండి, ఆ బాధ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? కట్ చేసిన పోయి అడగమంటారా? కిడ్నీలు దెబ్బతిన్నాయి, ఆ బాధ ఎలా ఉంటుందండి? గుండె నొప్పి వచ్చింది, ఆ బాధ ఎలా ఉంటుందండి? చేయి ఇరిగింది, ఆ బాధ. ఇప్పుడు మన బాడీలో ఎన్నున్నాయో అన్ని పార్ట్లు దెబ్బతిన్నాయి అనుకోండి, అన్నీ కలిపితే ఆ బాధ ఎలా ఉంటుందండి? ఒక బాధకి అల్లాడి ఆకులు మేస్తే ఇక మిగిలినవన్నీ యాడైతే ఎలా ఉంటుందండి? అది తీక్షణమైన అంటే అర్థం. అంత భయంకరంగా ఉంటుందండి ఉగ్రత. ఇప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తా వినండి. ఒక పల్లెటూరు అబ్బాయి మొట్టమొదటిగా గుర్రం మీద స్వారీ చేయాలనుకున్నాడు. గుర్ర బండిని ఎక్కాడు. ఒక పల్లెటూరులో అలా చేస్తూ ఉంటే అర్థమైందా, అవి బెదిరాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ప్రమాదం తప్పింది. ఒక ఆయన చెప్పాడు, బాబు జాగ్రత్త అని చెప్పాడు. చాలా జాగ్రత్తగానండి. సరే, రెండోసారి టౌన్కి వచ్చాడు. టౌన్ వాతావరణం డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే అదే ఫస్ట్ టైం అది రావడం. ఆ గుర్రాలు బెదిరే ఇంకా చాలా వేగంగా వెళుతున్నాయి. ఆ టైంలో చాలా జాగ్రత్తగానండి, ఇతను ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఏమైపోతాడో తెలియదు, చచ్చిపోతాడు ఖచ్చితంగా. ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి ఇతని చేతిలో ఉన్న కళ్ళెం ఉంటుంది కదా, గుర్రాలను ఆపే కళ్ళెం ఉంటుంది కదా, అది కింద పడిపోయింది. ఈయన పరిగెట్టుకొని వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. ఇతను ఆపలేక ఇతను కింద పడిపోయాడు. పాపం ఎవరు హెల్ప్ చేయాలనుకున్నాడు ఆయన. ఇతను ఆ రోడ్డు మీద కొట్టుకుపోతున్నాడు. పాపం ఆయన వదలట్ల. పాపం చివరికి గుర్రాలు ఆగిపోయాయి. అప్పుడు అతను దిగొచ్చి ఆయన పైకి లేపాడు. ఈయన అన్నాడు, ఇది సెకండ్ టైం అన్నాడు. అర్థమైందా? ఫస్ట్ టైం పల్లెటూరు, సెకండ్ టైం టౌన్. అర్థమైందా? ఇక నీకు అవకాశము లేదు. సరే, ఇంకెప్పుడు గుర్రం మీద స్వారీ చెయ్యదు. అయిపోయింది. మళ్ళీ వెళ్ళాడు. అలా వెళుతున్నప్పుడు ఈ తేప ఒక టర్నింగ్లో మనుషుల మీదకి వెళ్ళిపోయాయి. 3 స్పాట్లు చచ్చిపోయారు. కేసు పెట్టారు. ఇతన్ని స్టేషన్ తీసుకెళ్లారు. పోలీసులు ఇతను కోర్టుకు అప్పగిచ్చారు. కోర్టులో ఇతన్ని ఒకప్పుడు కాపాడిన ఆయన, అర్థమైందా, జడ్జి అయ్యాడు. ఒకప్పుడు ఎలా కాపాడాడు ఇతన్ని? ఒక లాయర్గా కాపాడాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఆయనకు ప్రమోషన్ వచ్చి జడ్జి. కొంతకాలం తర్వాతగా జరిగింది ఇది. ఓకే, ఇతను చూడగానే ఏమనుకున్నాడంటే, ఆ రోజు ఈయన నన్ను ఏం చేశాడు? నా ప్రాణాలు కాపాడాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఈయన నన్ను కాపాడతాడని అక్కడ లాయర్లు వాదించిన తర్వాత శిక్షను డిక్లేర్ చేయడం జరిగింది. అంటే చెప్తారు కదా, ఇతను చేసింది బుద్ధిపూర్వకమైన పాపం అని.
అప్పుడు జడ్జి వెంటనే పెన్ను పెట్టి ఇతనికి ఉరి శిక్ష అని డిక్లేర్ చేశాడు. అప్పుడు ఇతను పోయి కాళ్ళ మీద పడి అయ్యా 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 ఒక్క అవకాశం అని పెద్దగా ఏడ్చాడు. అప్పుడు అన్నాడు, మొదటిసారి పల్లెటూరులో నిన్ను కాపాడాను, రెండోసారి టౌన్లో నిన్ను కాపాడాను, ఫైనల్ ఇక నీకు అవకాశం లేదని చెప్పాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? జడ్జిమెంట్ ప్లేస్కి వచ్చావు. ఇక్కడ తప్పించే అవకాశం లేదు. అప్పుడు ఎందుకు ఉందంటే నేను లాయర్ని, ఇప్పుడు ఎవరినంటే జడ్జిని. దేవుని పిల్లలారా, ఈ భూమి మీదికి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఒక లాయర్గా దేవుని సన్నిధిలో వాదించి, ప్రభువా ఇతను తప్పు చేసింది వాస్తవమే, అబద్ధమాడింది వాస్తవమే, వ్యభిచారం చేసింది వాస్తవమే, పుట్టుకతోనే జన్మ కర్మ పితరుల పాపి, కానీ ఈ పాపమునకు రావలసిన శిక్ష నా మీద వేసుకొని నేను సిలువలో యజ్ఞమయ్యాను గనుక, ఇతను నన్ను నమ్మాడు గనుక ఇతను క్షమించమని నేను తండ్రిని వేడుకున్నప్పటికీ నీవు బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి చెప్పండి నరక శిక్ష రెండంతలు. దేవుని పిల్లలారా, అస్సలు యేసు ప్రభు తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళ శిక్ష తక్కువ. యేసు ప్రభు గురించి తెలిసి ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపోతారో వాళ్ళ శిక్ష రెండంతలు. అర్థమైంది అనుకుంటాను. సో ఈరోజు మన అంశం ఏంటి? రక్షణ గూర్చిన హెచ్చరిక. రక్షణ విషయంలో ఏం కలిగి ఉండకూడదు మనం? నిర్లక్ష్యం. రక్షణ గూర్చిన హెచ్చరికకు కారణాలు తెలుసుకున్నాం. హెచ్చరిక పాత నిబంధన పోలిక తెలుసుకున్నాం. హెచ్చరిక మీరితే వచ్చే రెండంతల శిక్ష ఏంటో తెలుసుకున్నాం. అందరం లేచి నిలబడదాం. ప్రార్థన. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరచి ఇది నా శరీరం అని చెప్పాను. మరొక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది క్రొత్త నిబంధన రక్తం, దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను. తండ్రి, నీ ప్రియకుమారుడు నా ప్రభు ఈ రొట్టెను విరచి ఈ ద్రాక్షారసమును నాయన ఆశీర్వదించి ప్రజలకు పంచిపెడుతూ, ఎవడు నా శరీరమని ఎవడు నా రక్తమని తిని త్రాగుతాడో వాడు నిత్య జీవమునకు వారసుడని చెప్పాడు. ఉండగా యేసునామమున ఈ రొట్టె పవిత్రమగునుగాక, యేసునామమున ఈ ద్రాక్షారసం పవిత్రమగునుగాక, అయోగ్యముగా అందరూ చేయవేదురుగాక, పరిశుద్ధాత్మ నడిపింపుతో అందరూ ప్రభు బలలో చేయవేదురుగాక, నీ రక్తములో కడగబడ్డారన్న నిశ్చయతతో ప్రభు బలలో చేయవేదురుగాక. అయోగ్యముగా వేస్తే మరణానికి గురవుతామని లేఖనం చెప్తుంది, బలహీనలకు గురవుతామని, రోగానికి గురవుతామని లేఖనం చెప్తుంది. కాబట్టి దేవా, నేను నీ పిల్లలు స్వపరీక్ష చేసుకున్నాం, రక్తంలో కడుక్కున్నాం. ఇప్పుడు బలలో చేవేస్తుండగా ఇంకా పవిత్రతలో, ఇంకా పరిశుద్ధతలో, ఇంకా నీతిలో మేము ఎదుగునట్లు ఏ కారణము చేతైనా ప్రభువా నీ నుండి పక్కకు సైతానుడు తీసుకునే ఆ క్రియలు చేస్తుంటే ఈ రోజుతో అవి నశించిపోవునుగాక. తిరిగి నీ బిడ్డలు నీ వైపుకు తిరుగుదురుగాక, నీ మీద మనస్సు నిలుపుదురుగాక, నీ కొరకు ఏం కోల్పోయినా వాటికి సిద్ధముగా ఉందురుగాక, నిన్ను కోల్పోకుండా వారికి ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి నీ మీద ఆధారపడుదురుగాక. ఈ మనవులు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.